ఆడియన్స్ అంటే ఇంతకుముందు సహనం క్షమ ఇవి రెండు ఉండేవి ఆడియన్స్లో. ఇప్పుడు అది లేదు, మెర్సిలెస్గా ఉంటున్నారు. అంటే పొద్దున్నే ఒక సినిమా చూసినప్పుడు నేను బయట రాగానే చెప్పాను, సినిమాని డిజైన్ చేయడానికి చాలామంది ఉండొచ్చు వెనకాల. ఒక హీరో చెప్తాడు, ఒక డైరెక్టర్ చెప్తాడు, లేకపోతే ఒక ప్రొడ్యూసర్ చెప్తాడు. డిసైడ్ చేసేది ఒక్కడే ఆడియన్స్. ఇంతకుముందు అంటే వారం 2 వారాలు 3 వారాల తర్వాత ఈ సినిమా బాగాలేదు అనే టాక్ వచ్చేది. మార్నింగ్ షో అయిపోయిన వెంటనే అసలు సినిమా 3వ రీల్కే SMS చేసేస్తున్నాడు. ఆడియన్కి మించిన ఇదేం లేదు. కామెడీ మీద ఎక్కువ ఉంది, అంటే మిగతా వాటి మీద గ్రిప్ ఉన్నా కూడా కామెడీ మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల మేబీ నేను మాట్లాడే దాంట్లో కూడా కొంచెం హ్యూమర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అంటే నన్ను అడుగుతారు, అంటే మీరేం సాధించాలని వచ్చారంటే ఆడియన్స్ని సాధించకుండా సినిమా దిగలేదు చాలంటాను. కాన్ఫిడెన్స్ అనేది లోపించిన దాంట్లోంచి, అంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు, వాళ్ళు బేసిక్గా రీమేక్స్నే నమ్ముతారు. ఏదో ఒక భాషలో ఆడి ఉంటేనే ఆ సినిమాని ఇక్కడ తీద్దాం అనుకునే కొంతమంది ఉంటారు. కొంతమంది ఆ పలానా స్టోరీ రైటర్ ఇస్తేనే సినిమా చేద్దాం అనుకుంటారు. దీంట్లోంచి కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఏదైనా చేయగలరు. కాన్ఫిడెన్స్ లేనప్పుడు వీ హ్యావ్ టు మార్కెట్ ఉంది. ఈ మార్కెట్ ఉండడం లేకపోవడం అనే దాని మీద ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ. పరిశ్రమ ఫేస్ చేసే ప్రాబ్లం అంటూ ప్రత్యేక అంటే ఇప్పుడు మంచి సినిమా తీస్తే చూస్తున్నారండి, మంచి సినిమా తీయకుండా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అనుకోవడం అంత రైట్ కాదేమో. ప్రాబ్లం అనేది అన్ని పరిశ్రమల్లోనూ ఉంటాయి, ఇక్కడ కూడా ఉంది. దానికి రకరకాల కారణాలు చెప్తారు. థియేటర్స్ చిన్న సినిమాకి దొరకడం లేదని, బయ్యర్లు కొండ అని రావడం లేదని, ఆడియన్స్ కూడా అంటే చిన్న సినిమా అంటే వాళ్ళకు కూడా చిన్న చూపు వచ్చేసిందని, అంటే ఏముందిలే చిన్న ఆర్టిస్టులతో మనం థియేటర్కి వెళ్ళి ఎందుకు చూడాలి, అంటే బాగా గ్రాండియర్గా చాలా ఎక్కువ ఖర్చు పెట్టి చూసిన సినిమాలకి వెళ్దాం అనే మార్పు కొంత అయి ఉండొచ్చు. ఈ చిన్న సినిమా అంటే వాళ్ళ కాదు రేపైనా వీడియో దొరుకుతుంది, 20 రూపాయలు పెట్టి వీడియో దొరుకుతుంది అనేది అది ఒకటి ఉంది. అంటే చాలా పెద్ద ప్రాబ్లం అది. ఇండస్ట్రీ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే పైరేటింగ్. అంటే వాళ్ళ సినిమా రిలీజ్ అయితే ఎంత దారుణం అంటే రేపు ఎల్లుండో థియేటర్ ప్రింట్ వచ్చేస్తుంది, 1 వీక్ తర్వాత ఇంకొంచెం బెటర్ క్వాలిటీ వస్తుంది, 3 వీక్స్ తర్వాత బెస్ట్ ప్రింట్ వస్తుంది. అంటే ఆడియన్స్ కూడా తెలిసిపోయింది ఈ సినిమాకి మనం థియేటర్ దాకా ఎందుకు వెళ్ళాలి అని ఆలోచన. సో ఈ సినిమా థియేటర్లో చూస్తేనే బాగుంటుంది అనే సినిమాని మాత్రం థియేటర్కి వచ్చి చూస్తున్నారు, లేని వాటిని. అంటే ఇది చాలా ఇబ్బందికరమైన సమస్య అన్నమాట. అంటే చాలామంది దీనిలో బలైపోతున్నారు. తెలుగుకి సీరియల్ వైపు అంత, అంటే హిందీలో ఉన్నంత ఇది ఇక్కడ లేదండి. అంటే ఇప్పుడు సీరియల్స్ తెలుగులో చేస్తున్నారు, దాని డైరెక్టర్ పేరు కూడా వేరు, వేసే టైటిల్స్లో వేస్తారేమో కానీ ఎక్కడైనా దాని తాలూకు పబ్లిసిటీ వస్తే దానికి డైరెక్టర్ ఎవరనే మాట కూడా వేరు తెలుగు సీరియల్స్. సో ఎందుకు తెలుగు సీరియల్స్? నిన్ను కలిసాక అంటే ఒక హీరోయిన్ ఇంకో హీరోని కలిసాక ఏం జరిగింది అది, అంటే అది కథకి రిలేటెడ్గా ఉన్న పేరు అది. నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే ఒకటి రెండు అంటే సాలిడ్గా ఇది నెక్స్ట్ సినిమా నేను చేయబోతుందని తెలియదండి. మేబీ అన్నీ ఏంటంటే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఎటువంటి సినిమా చేయాలని నేను అనుకోవాలి, నాతో ఎలాంటి సినిమా తీస్తే బాగుంటుంది అనేది నేను ప్రొడ్యూసర్ అనుకుంటే. ఆల్మోస్ట్ ఏదో సినిమా తీద్దామని అనేవాళ్ళు ఉంటారు, కానీ అవన్నీ కన్స్ట్రక్టివ్గా ఉండవు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా అండి, అది నా ఫేవరెట్ మూవీ. అంటే చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసుంటాను. దాంట్లోంచి చాలా చిన్న బిట్లు కూడా మన తెలుగు సినిమాలో ఇన్స్పైర్ అయ్యి చాలా సినిమాలు చేసింది. ఈ మధ్య కాలంలో అంటే అది చాలా లాంగ్ బ్యాక్. ఈ మధ్య కాలంలో నా ఫేవరెట్ మూవీ అంటే తెలుగులో చాలా సినిమాలు ఇష్టపడతాను. సీరియస్గా ఉన్న సినిమాలు కూడా చూసేవాడిని, సీరియస్ సినిమాలు కూడా ఇష్టం. బట్ ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ లేకపోతే, అంటే ఐ కెనాట్ ఇమాజిన్ ఆర్ ఐ కెనాట్ వాచ్ ఏ మూవీ 2 hours సీరియస్. నేను చూస్తాను, ఫిల్మ్ ఫెస్టివల్ సినిమాలని చూస్తాను. అంటే ఫెస్టివల్కి వెళ్తున్నప్పుడు మూడు వేరు. ఫెస్టివల్ సినిమాల్లోంచి అది రెగ్యులర్ సినిమా కాదు, కమర్షియల్ సినిమా కాదు కాబట్టి ఫెస్టివల్ సినిమాలు చూస్తాను. బట్ కమర్షియల్ సినిమా అంటే తెలుగు సినిమాలు అయితే ఇది 2 గంటలు చాలా సీరియస్గా ఉండే సినిమాలు అంటే నేను 2-3 సినిమాలు ఉన్నాయి, అది 200-300 డేస్ ఆడినాయి తెలుగులో, అది నేను చూడలేదు. కథ అంటే ఎస్టాబ్లిష్డ్ హీరోస్కి బాగా ఇది ఉన్న వాళ్ళకి ఏంటంటే కథ ఉన్నా లేకపోయినా సినిమా చేయడం ఈజీ. అంటే ఇప్పుడు ఈ మధ్య వస్తున్న సినిమాలు ఒక లైన్ ఏదో ఒక 15 నిమిషాలు చెప్పుకునే కథ ఉంటే చాలు, సినిమా తీసేయచ్చు. అంటే దానికి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి, అంటే దానికి కొరియోగ్రఫీ లేకపోతే యాక్షన్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కథని వాళ్ళు ఎవరితో సినిమా చేయాలి అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఆ కాన్సన్ట్రేషన్లోంచి ఒక 2-3 లైన్లు అనుకుంటే ఈ లైన్ ఓకే చేసేద్దాం అనుకుంటారు. అది పక్కాగా ఇది 100% సినిమా స్టోరీ అని ఆ స్టోరీ తయారు చేసుకుని వెళ్తే 72 సీన్లతో చేస్తారు అనేది అంత గ్యారంటీ ఏం లేదు.